టాలీవుడ్ లో ఊపు మొదలైంది. మొన్న ఆదిపురుష్ ట్రైలర్ దుమ్ము దులిపింది. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ షేక్ చేసింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ వంతొచ్చింది. ఈ నెలాఖరులో మహేష్ మూవీ గ్లిమ్స్ కూడా దుమ్ము దులిపేలా ఉంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ కి రెండు నెలల ముందో గ్లిమ్స్ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ సినిమా విడుదలకి 6-7 నెలలున్నా పెద్ద హీరోల సినిమాల చిన్న ప్రోమోలు దుమ్ము దులిపేస్తున్నాయి. ఆదిపురుష్ ట్రైలర్ ఓ రేంజ్ లో పేలింది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ కిక్కిస్తోంది. అసలు ఈ పాజిటివ్ వైబ్స్ టాలీవుడ్ లో ఆదిపురుష్ సాంగ్ తో షురూ అయింది. లెక్కే మారింది. ఆదిపురుష్ టీజర్ కమెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాక ఆ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా చేసింది ఆదిపురుష్ సాంగ్. ఆ పాటతో మొదలైన పాజిటివ్ వైబ్స్ ట్రైలర్ కి కంటిన్యూ అయ్యాయి. ఇక ట్రైలర్ అయితే వైరల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ అయితే యూట్యూబ్ ని ఊపేస్తోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఒకరి తర్వాత ఒకరు ప్రోమోల రూపంలో ఇంటర్నెట్ ని కుదిపేస్తున్నారు. ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు వంతొస్తోంది. నెలాఖరికి సూపర్ స్టార్ సినిమా తాలూకు టీజర్ రావచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసే సినిమాలు 2 షెడ్యూళ్లు పూర్తయ్యాయి. 3 రోజుల షూటింగ్ కి హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అవుట్పుట్ ని ఇలా ఇస్తే, ఇక 2 షెడ్యూల్లో అంటే 14 రోజుల షూటింగ్ చేసిన త్రివిక్రమ్ ఎలాంటి గ్లింప్స్ ఇస్తాడో అని అంటున్నారు. అయితే ఆ లోపే సీన్ లోకి యంగ్ టైగర్ రాబోతున్నాడు. యంగ్ టైగర్ తో సినిమా అనౌన్స్ చేసిన వెంటనే మోషన్ టీజర్ ఇచ్చాడు కొరటాల శివ. అలాంటిది ఈ నెలలో ఎన్టీఆర్ బర్త్డే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ జయంతి ఉంది. సో ఈ అకేషన్స్ లో తారక్ ఫ్యాన్స్ కి గ్లింప్స్ తో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు కొరటాల శివ. ఏదేమైనా ఆదిపురుష్ ట్రైలర్ తోనే సోషల్ మీడియా ఊగిపోవడం మొదలైంది. ప్రభాస్ స్టార్ట్ చేసిన పాజిటివ్ వైబ్స్ ని పవర్ స్టార్ కంటిన్యూ చేశాడు. టాలీవుడ్ టాప్ స్టార్ల టీజర్లు, సాంగ్స్ కి భారీ స్పందన వస్తుండటంతో బాక్సాఫీస్ లో ఉత్సాహం పెరిగేలా ఉంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మహేష్ బాబు మూవీ తాలూకు గ్లింప్స్ రానుందట. ఒకరోజు ముందే అంటే ఈ నెల 30కే గ్లింప్స్ రావచ్చని తెలుస్తోంది. ఇక మూడోసారి మహేష్ తో త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీశాడో ఈ నెలాఖరికే తెలుస్తుంది.